కొట్టయంలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్‌లో కొంతమంది సీనియర్‌లయితే రెచ్చిపోయారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌పై దాడులు చేశారు. వారిని నగ్నంగా కాలేజీలో అయితే నిలబెట్టారు. సో, ఈ ఇన్సిడెంట్ నిన్నైతే జరిగింది. సో, ఈరోజు వీడియోలో ఈ అప్డేట్ తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే మూవీ అప్డేట్స్ అండ్ వైరల్ టాపిక్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వాలు ర్యాగింగ్ చేయడం నేరంగా ఇప్పటికే అంటే చాలా కాలేజెస్‌కి ఈట్లికి ఇంటిమేషన్ ఇచ్చి స్పష్టం చేసాయి. ఎవరైనా ర్యాగింగ్‌లకు పాల్పడితే వారిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు ఎవ్రీ కాలేజ్‌కి అయితే ఒక ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. అయితే ఇటీవల ర్యాగింగ్ చెందిన ఘటనలు తరచుగా వార్తల్లో ఉంటున్నాయి. గత నెల కేరళలో 15 ఏళ్ల పిఆర్ అహ్మద్ ఆత్మహత్య దేశంలో సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన మరొకముందే కేరళలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తల్లో అయితే నిలిచింది. సో, ఇదేంటంటే కేరళలోని కొట్టయంలో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో కొంతమంది సీనియర్లు జూనియర్లపై దారుణానికి పాల్పడ్డారు. ఐదుగురు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కొన్ని నెలలుగా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నారు. వీరిని కాలేజీలో నగ్నంగా నిలబెట్టి వీరి ప్రైవేట్ పార్టీలపై డంబుల్స్ సైతం వేలాడదీసి కంపస్లోని సూదులతో ప్రైవేట్ పార్ట్‌లను గుచ్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు. బాధితులు బాధతో కేకలు వేస్తుంటే లొకేషన్ బలవంతంగా వారి నోట్లో పూసేశారు. ఇక ఈ ఘటన వీడియోలు తీసి ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అయితే వార్నింగ్ కూడా ఇచ్చారు. గత కొన్ని నెలలకి ఈ ఘటన జరుగుతూనే ఉంది. అయితే విద్యార్థులు ఇన్ని నెలలు సీనియర్స్ ఆగడాలను భరించారు. ఇక తాజాగా కొట్టయం పోలీసులకైతే ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు. సో, విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగారు. ఈ కేసులో సెకండ్ ఇయర్ నర్సింగ్ విద్యార్థులు శామ్యూల్ జాన్సన్ అండ్ జీవా ఎన్ఎస్, అలాగే మూడో సంవత్సరం విద్యార్థులు రాహుల్ రాజ్ అండ్ రిజిల్జిత్, వివేక్ ఎన్వి వీళ్ళే ప్రధాన నిందితులు. సో, వీరిని అదుపులో తీసుకొని విచారణ అయితే చేపట్టారు. సో, వీళ్ళకి కఠినమైన శిక్ష ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు స్టూడెంట్స్ అయితే. ఎందుకంటే అందరూ చదువుకోవడానికి అక్కడికి వచ్చేదే కదా! ఇక సీనియర్స్ ఏముంది, వీళ్ళని ఆట పట్టడం, ఇంకా ర్యాగింగ్ చేయడం. ర్యాగింగ్ సర్వసాధారణంగా ఎవ్రీ కాలేజీలో ఉంటాయి. కానీ వీళ్ళైతే విచ్చలవిడితనానికి అయితే ఎదురెళ్ళిపోతున్నారు. సో, ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇలా వల్గర్‌గా, ఇంత క్రూయాలిటీగా అండ్ ఇంత డిప్లొమాటిక్‌గా అయితే తయారైపోయారు. చూసుకోవచ్చు. ఇది ఇన్సిడెంట్ అప్డేట్ అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వైరల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.